దివిలోన దైవాలు తిరుగాడు సీమ తరలితివా మము వీడి తారక రామా నీ మమత నీ సమత అందించగా మళ్ళీ జన్మించవా మా దైవమా. ఎవ్రీ ఇయర్ మీ బర్త్డే చేస్తున్నాం కదా, మా కోసం మళ్ళీ పుట్టకూడదు ప్లీజ్. షిట్, ఏమై ఉంటుంది?
ఈ టైంలో ఆగిపోతే ఎవడొచ్చి బాగు చేస్తాడే? నీ బాబు వచ్చి బాగు చేస్తాడా? ఎవరు? ఎవరు? వదలండి. వదలండి. అందరికీ కలలొచ్చినట్టే ఈ అమ్మాయికి కూడా కలలొస్తాయి. కానీ ఈ అమ్మాయికి వచ్చే ప్రతి కల వెనుక ఒక కథ ఉంది. కలలు రావడానికి కూడా ఓ కారణం ఉంది. అది తెలుసుకుంటే కథ తెలిసినట్టే. హాయ్. నువ్వా? ఏంటి ఎన్టీఆర్ కి విషయం చెప్పావా? మళ్ళీ ఆ ముసుగు మనుషులు కల్లోకి వచ్చారు కదా? అవును. కొట్టానంటే చూడు. అయినా ఇలాంటి కళలన్నీ నీకే ఎందుకు వస్తాయి? డ్రీమ్స్ ఏమన్నా నీ ఫ్రెండ్సా? నాకే కళ్ళు వచ్చినా అవి డెఫినెట్ గా జరుగుతాయి తెలుసా? ఇంకోసారా మాట అన్నావంటే ఏం చేస్తావు? ఆ? ఏం చేస్తావు? చూడు దివ్య, కళలు ఎప్పుడు నిజం కావు. మొన్న నాకు కత్రినా కైఫ్కి కిస్ ఇచ్చినట్టు కలొచ్చింది. జరిగిపోతుందా? అయ్యో, రాత్రి నువ్వు కిస్ ఇచ్చినట్టు కలొచ్చింది. అది ఇప్పుడు జరుగుతుంది అనుకున్నానే. అలాంటి కళలైతే నిజం అవుతాయి. మొదలెట్టేమంటావా? సేమ్ టు సేమ్ నాకు ఇలాగే కలొచ్చింది. ఏయ్ దివ్య, ఎవ్వెవ్వెవ్వే. నువ్వంత తేలిగ్గా దొరుకుతావా? సరే, ఫ్రెష్ అయితే కాలేజ్కి వెళ్దాం. నాకు బర్త్డే విషెస్ చెప్పలేదుగా. ఐ లవ్ యూ. నీకు ఇలాంటి విషయస్ ఎవరూ చెప్పలేరు, నేను తప్ప. థ్యాంక్ యూ. అందమైన పామలు అరలేత మెరుపు తీగలు. Yeah, correct, my dear sweetheart. ఏంటి ఈయన ప్రేమిస్తున్నావా? లేదండి, అబ్జర్వేషన్ లో ఉంచాను. ఓహో, మరి ఎప్పటి నుంచి క్లోజ్ గా మూవ్ అయిపోతున్నాయంటమ్మా? అంటే ఇది ట్రైనింగ్ పీరియడ్ అండి. తర్వాత ఓకే అనుకుంటే ప్రేమికుడి పోస్ట్ పర్మనెంట్ చేస్తాను. ఎనీ ప్రాబ్లం సార్? నేను షాక్ లో ఉన్నాను, ప్రస్తుతానికి ఏం మాట్లాడలేను. అక్కడేదో జరుగుతున్నట్టుంది, మీరు క్యారీ ఆన్. మొట్టమొదటి సాంగ్ యాజ్ ఇట్ ఈజ్ గా రాసేస్తే కాపీ కొట్టేమంటారు. కొంచెం మార్చి రాద్దాం. ప్రేమ లేఖలు అమ్మబడును, 2 లవ్ లెటర్స్ కొన్న వారికి 1 లవ్ లెటర్ ఉచితం. ఇదేదో బాగుంది. నువ్వు ఉంటానంటే రెంట్ ఏంటి, ఫ్రీగా ఉండొచ్చు. సార్, ఏం కావాలి? మీరు లవ్ లెటర్స్. ఎస్. ఇదేదో చాలా బాగుంది. లెటర్ ఎంత? వెంటనే వర్కౌట్ అవ్వాలంటే 100.
కాస్త లేట్ అయినా పర్వాలేదంటే 50. ఏది కావాలి? 50 ఉన్నాయి. ఇన్స్టాల్మెంట్ లేదా? నో, 1 minute. 50కి అడ్జస్ట్ చేసుకొని ఒకటి ఇవ్వండి ప్లీజ్. ఓకే సరే అయితే ప్రస్తుతానికి ట్రైలా ఫెయిలా? ఫెయిల్ కాదు, ట్రైల్. పేరేంటి? బుజ్జి. నీ పేరు కాదు, అమ్మాయి పేరు. విజ్జి. ప్రాస బాగానే మెయింటైన్ చేస్తున్నావు, వర్కౌట్ అవుద్ది. కింద సైన్ చేసి ఆ అమ్మాయికి ఇచ్చేయి. బెస్ట్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ. వర్కౌట్ కాకపోతే రిటర్న్ ఇచ్చేయచ్చా? సారీ, రిటర్న్ తీసుకోబడదు. కావాలంటే ఇంకొకరికి ఇచ్చేయి. ఇంకెప్పుడు ఎదవ సజెషన్ లీకే. నాకు గాని 2 గుండెలు ఉండి ఉంటే ఒకటి నీకే ఇచ్చేసేవాడిని. సార్, ఏంట్రా ఇది? సైడ్ బిజినెస్ సార్. ఇక్కడ లవ్ లెటర్లు కూడా బిజినెస్ చేస్తున్నావా? ఏం సార్, అమ్మాయిలకి ఇచ్చే గ్రీటింగ్స్ అమ్మట్లేదా? గిఫ్ట్లు అమ్మట్లేదా? ఫ్లవర్స్ అమ్మట్లేదా? లవ్ లెటర్స్ ఎందుకు అమ్మకూడదు సార్? అంతెందుకు సార్, మీరు కాలేజీలో అప్లికేషన్ అమ్మట్లేదు? అమ్ముతున్నా. ఇది అప్లికేషనే, కాకపోతే అది కాలేజీలో సీటు కోసం, ఇది అమ్మాయిల హార్ట్ కోసం. అంతే. ఫ్లోటింగ్ బాగున్నట్టుందే. ఎక్కడ సార్, ఇంటర్నెట్స్ ఈమెయిల్స్ వచ్చాక మా వ్యాపారం బాగా డల్ అయిపోయింది. అంతకుముందు బాగుండేది. ఓహో, మరి ఇప్పుడే నీ దగ్గర లెక్చరర్స్ ఇవ్వడానికి ఏమైనా ఉన్నాయా? ఎవరికి ఇవ్వడానికి సార్? ఇప్పుడు కెమిస్ట్రీ మేడం కి ఉన్నాయి సార్, కాకపోతే కాస్ట్ ఎక్కువ. ఎందుకు? వయసు ఎక్కువ కదా, అందుకు సార్. మనసులో ఉంచుకో, మళ్ళీ కలుస్తా. తొలి ప్రేమ, కలి ప్రేమ. ఏరా బాబాయ్, ఏరా ఇప్పుడే రావడం? నీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? నువ్వు రాక లెటర్లని అమ్మేశాను. సారీ రా, లేట్ అయింది. అవును, మన గోపాల్ గాడేడి? ఎక్కడ ఉంటాడు? ఆ రంజని ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. నువ్వేమో దివ్యతో సెటిల్ అయిపోయావు, ఆడేమో రంజనితో సెటిల్ అయిపోయాడు. మధ్యలో మేమే కదా అనాథలు. ఇవాళ దివ్య బర్త్డే రా. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్స్ ఎవరికి కావాలి? మాకు పార్టీ కావాలి. రే ఆర్డర్ ఇవ్వరా. చూడరా, అందరూ జంటలుగా కనిపిస్తున్నారు, నేను ఒక్కడనే ఒంటరిగా మిగిలిపోతున్నాను. ఈ జీవితం కొవ్వొత్తిలా ఇలా ఎక్స్క్యూజ్ మీ సార్. ముందు అక్కడ చూడు. ఇక్కడికి కపుల్స్ మాత్రమే రావాలండి, అమ్మాయి లేకుండా ఎలా చేయం. తిను. ఏంటి అలా చూస్తున్నా? ఆర్డర్ ఇద్దామని. కావాలంటే మేము అరేంజ్ చేస్తాం. ఇక్కడ ఆర్డర్ ఇస్తే ఫుడ్ తో పాటు అమ్మాయిలు కూడా వస్తారా? అవును సార్, కస్టమర్ సౌకర్యం కోసం రీసెంట్ గా ఈ సిస్టమ్ పెట్టాం. అదిగో ఆ సీట్ లో ఉంది మా ఎంప్లాయ్. అరే జవాన్, చెప్తున్నా వద్దు. మిమ్మల్ని ఎప్పుడు చూసినట్టు గుర్తులేదే. ఓకే, వస్తుందా? అయిపోయాడు, వీడైపోయాడు. హాయ్, మై నేమ్ ఈజ్ పాన్ జపాన్. టేక్ ఇట్ సార్. 5 minutes కంపెనీకి 500, 10 minutes కంపెనీకి 1000 రూపీస్. అంతా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మెనూ చూడండి. అబ్బో, దీనికి మెనూ కూడా ఉందా? కాఫీ విత్ గర్ల్ 500, స్నాక్స్ విత్ గర్ల్ 750, కూల్ డ్రింక్స్ విత్ గర్ల్ 1500, బిర్యానీ విత్ గర్ల్ 2000. అమ్మో, నా దగ్గర 500 ఉన్నాయి. 5 minutes కంపెనీ. ఓకే సార్, బిల్ పే చేస్తారా? ఓకే. థ్యాంక్ యూ సార్, మీ టైం అయిపోయింది, వెళ్ళిపోవచ్చు. అదేంటి, ఇప్పుడే కదా 500 ఇచ్చింది? మీరు ఆ సీట్ లో కూర్చొని 5 minutes అయింది. సార్, మీరు ఆ సీట్ ఖాళీ చేస్తే ఆయన జాయిన్ అవుతారు. అంటే నాకు 500 కావదు అనమాట. ప్లీజ్ సార్. చేదివా, మా వాడు ముందే చెప్పాడు. నవ్వండి రా, నవ్వండి. నాకు లవర్ లేదనే కదా. రే ఎక్కువ చేయకు గాని ముందు తిను. ఎక్కువగా తినమని బలవంత పెట్టొద్దు. ఇటీవల కాలంలో వివిధ దేశాల్లో ఒకే పోలికలతో ఉన్న 6 యువతులు హత్య గావించబడ్డారు. గుర్తు పట్టకుండా మృతదేహాల ముఖాలు చెక్కివేశారు.
అదే విధంగా హత్యకు గురైన 6 మృతదేహాల్లో గుండెకు సంబంధించిన అవయవాలు తొలగించి ఉండటం గమనార్హం. కాగా ఈ హత్యలన్నీ ఒకే తరహాలో జరగడం విశేషం. 6 వేరు దేశాలలో జరిగిన ఈ హత్యలన్నీ ఒకే ముఠా చేసినట్టు పోలీస్ యంత్రాంగం భావిస్తోంది. ఈ హత్యలన్నీ ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో ఇంతవరకు అంతుపట్టని విషయం. హంతకుల ఆచూకీ కోసం పోలీస్ యంత్రాంగం రంగంలోకి ఎక్స్క్యూజ్ మీ సార్, ప్రపంచ వ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టి ఇక్కడికి కపుల్స్ మాత్రమే రావాలి. అమ్మాయి లేకుండా ఎలా చేయండి. మీకు కావాలంటే మేమే అరేంజ్ చేస్తాం. అదిగో అటు చూడండి. వెళ్తాం పదా. ఏరా, మొన్న సైన్స్ గ్రూప్ అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చావంట కదా, తీసుకుందా? తీసుకుని ఇంకోటికి ఇచ్చింది. పాపం ఫీల్ అవుతున్నావా? ఫీల్ అవరా మరి. ఆ లెటర్ ఇంకోటికి ఇచ్చుకుని ఉంటే 100 రూపాయలు వచ్చి ఉండేవి. అనవసరంగా లెటర్ బొక్క. ఏంటి ఎందుకు ఆపావు? నీ హాస్టల్ వచ్చింది, దిగుతావని. ఓకే బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఇలా మాటికి ఆగిపోతానే మా నాన్న సైకిల్ కొన్నాడు. ఎవడాడు? చూస్తావేంటి? నాకు కూడా భయమే. రాత్రి నా కళ్ళు జరిగినట్టే జరుగుతుంది. నాకేదో భయం వేస్తుంది. కాసేపు నువ్వు ఊరుకుంటావా? ఉండడా. ప్రాబ్లం ఏంటంటే సార్, మీరు ఈ ఏరియాలోనే ఉంటారా? ప్రయాణించడమే ప్రాబ్లం, గమ్యం చేరేదాకా తప్పదు. కానీ అన్ని ప్రయాణాలు గమ్యం చేరవు. కరెక్ట్, అదే చెప్పాలనుకుంటున్నాను. అమ్మయ్యా. సార్, కారు బాగు చేశారు, మీ పేరు చెప్పలేదు. చూసి ఎరా, మీ మటుకు మీరు చెప్పకుండా పార్టీకి వెళ్ళిపోతే మేము ఊరుకుంటామా? అందుకే దారిలో కాపు కాసి జలకిచ్చాం. ఎలా ఉంది? ఎరా, ఎంత పార్టీకి తీసుకెళ్ళకపోతే మాత్రం ఇలాగ భయపెట్టడం. పదండ్రా వెళ్దాం. ఆ దెయ్యం మొఖం పారిసిరా. సర్లే పదండ్రా. మొత్తానికి భయపడ్డారు. ఏంటి భయపడ్డావా? మమ్మల్ని పార్టీకి పిలవకుండా వెళ్తే ఇలాగే ఉంటుంది. భలే చేశారా. రేపు నుంచి అర్రర్ సినిమాలో ట్రై చేయండి, ఈజీగా వేషాలు వచ్చేస్తాయి. పదండి వెళ్దాం. వాళ్ళు అక్కర్లేదు, మన ఇద్దరమే వెళ్తున్నాం. దివ్య, ఏంటిది? ఏదో సరదాగా ప్రాక్టికల్ జోక్ చేస్తే దీనికి ఎంత సీరియసా? ఏయ్, కూల్ డౌన్ యార్. సారీ చెప్తున్నాగా. సరేరా, మీరు కూర్చోండి, బస్ స్టాప్ లో దించేస్తాను. ఎక్కడో చూడబడి మేము వెళ్తాం. అమ్మ తల్లి, మేము దిగిపోయాంలే. నీకు హ్యాపీగా ఉందా? మరీ ఇంత సెన్సిటివ్ నేచర్ పనికిరాదు దివ్య. మన ఫ్రెండ్సే కదా, ఏమైంది ఇప్పుడు? నా బాధ నీకేం తెలుసు? ఆ రూపం చూస్తేనే నాకు భయం వేస్తుంది. రోజు అదే కళ. నేనెంత టెన్షన్ ఫీల్ అవుతున్నానో తెలుసా? బాయ్. ఓకే, కలుద్దానా? ఇప్పుడు ఏం చేద్దాం? ఇంటికి వెళ్దాం. ఏంటి ఇవాళంతా డల్గా ఉంది? వీళ్ళు సామాన్యులు కాదు. ఒక్క లెటర్ 100 కాపీలేసి సంవత్సరం అంతా వాడుకుంటున్నారు. పైరసీ పెరిగిపోతుంది. ఏ రామ్, మన జపాన్ గడిని చూడు. ఎరా మావా, నాకు లెటర్ కావాలి. మ్యాటర్ లో మంచి డెప్త్ ఉండాలి. జస్ట్ 1 మినిట్. క్వాలిటీ విషయంలో తేడా రాదమ్మా. ఇక్కడ ఒక్కో లెటర్ కి క్వార్టర్ ఖర్చు అవుతుంది. ఎంతకి? ఎవరికి? గీతకేగా? అబ్బే, అది 1 వీక్ బ్యాక్ రా. ఇప్పుడు శ్వేతకి. అయితే కొంచెం కాస్ట్ పెరుగుతుంది. ఎంత? స్పెషల్ ఇస్తా, 100 ఎక్స్ట్రా. నీ లెటర్లకు అంత సీన్ లేదమ్మా. నా టాలెంట్ గురించి మాట్లాడుతున్నావు. నేను కరెక్ట్ గా ట్రై చేస్తే కత్రినా కైఫ్ కూడా లైన్ లోకి వచ్చేస్తుంది. చా, ఏదోసారి చూపించు. అటు చూడు. This one goes out to all the people living a dirty lifestyle, you know what I'm saying?
చూస్తుండు చెలరేగిపోతా. యా హాయ్, నా పేరు జపాన్. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ డిస్టర్బ్ చేయకు. వెళ్ళిపో. అమ్మా వెళ్ళిపోయి చాలాసేపు అయింది. వెళ్ళిపోయిందా? హైట్ తక్కువ కదా, అందుకని. ఇప్పుడు చూడు, కొంచెం వెయిట్ పెంచుతా. యా ఎక్స్క్యూజ్ మీ. నా పేరు జానా పాపారావు నాయుడు. అందరూ ముద్దుగా పాన్ జపాన్ అని పిలుస్తూ ఉంటారు. మరి మీ పేరు? చమ్లీ. చమలి 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 చమలి. అన్ని చమ్లీ లేవు, జస్ట్ ఒక్క చమ్లీ. పట్టించుకోకుండా వెళ్ళిపోతుందేంటి? కంటి చూపుతో కాదు, కర్చీఫ్తో పడేస్తా. చమలి గారు, వాట్ ఎ బ్యూటిఫుల్ కర్చీఫ్. ఇది మీ కర్చీఫేనా? నాది కాదు. ఓ, నీది కాదు, నాది కాదు, మరెవరిది? ఓ పని చేద్దాం, మీరో ముక్క నేనో ముక్క పంచుకుందాం. ఇప్పుడు కర్చీఫ్ పంచుకుందాం, రేపు ప్రతిదీ పంచుకుందాం. కర్చీఫ్ చిరిగినట్టు చిరిగిపోతుంది, అర్థమైందా? పూర్తిగా. ఇడియట్. మంచిది. 100 ఎక్స్ట్రా అవుద్దని అడిగావు, దీనికేనా? ఎలవా. మీరు మరీ ఎక్కువగా నవ్వుతున్నారు, నేను చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవడం కాకపోతే మరేట్రా, రోజు పగలు కొట్టించుకోవడమేనా? అందరి ముందు మరి ఇలా. ఈడెవడరా 3 బీర్లు ఒకేసారి లాగించేస్తున్నాడు? అది నీకు అంత అవసరమా? ఆడి దగ్గర చాలా డెప్త్ ఉంది బాబు, కలిస్తే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. వెళ్ళరా, మళ్ళీ పేలుతుంది. మీరు కాముగా కూర్చోండి, నేను వెళ్ళి క్లారిఫై చేసుకున్నా. వీడౌట్. కూర్చోవచ్చు అనమాట. బీర్స్ 3 అయినా చీర్స్ మాత్రం నువ్వు ఒక్కడవే చెప్తున్నావు. నీ పేరేంటో? బీర్బల్. బీర్బలా? బలం కోసం నేను బీర్ తాగుతుంటాను, అందుకే అందరు నన్ను బీర్బల్ అంటారు. ఓహో, కానీ మరి ఇదేంటి, ఒకదాని తర్వాత ఒకటి తాగొచ్చు కదా, 3 ఒకేసారి స్ట్రాల్ వేసుకుని తాగేస్తున్నావు? 3 కలిసి తాగేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఎలా తాగుతారు రా కుయ్య, అందుకే 3 కలిపి కొట్టేస్తున్నారు. ముగ్గురా? ఎక్కడా? ఇక్కడే. వీడు నా బడాబయ్య, వీడు నా చోటాబయ్య, ఈ సెంటర్ నేను. మేము ఎప్పుడు కలిసి తాగేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళు లేరు. అంటే పైకి బతికే ఉన్నారు. వీడు ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఉన్నాడు, వీడు తిహార్ సెంటర్ జైల్లో ఉన్నాడు. కలిసి తాగడం కుదరదు కదా, అందుకే ఈ 3 నేను. కలిసి తాగడం కుదరదు కాబట్టి కలిపి కొట్టేస్తున్నావు అనమాట. నువ్వు సామాన్యుడివి కాదు. అందరు నన్ను అలాగే అంటారు. యు నో వన్ థింగ్, నేను కూడా ఈ కాలేజీ 5 years బ్యాక్ నన్ను డిబార్ చేశారు. అప్పటి నుంచి నేను పరీక్షల్లో కాపీ కొట్టేవా? బీర్ కొట్టే. వాట్? బీరు కొడితే డిబార్ చేసారా? దీన్ని మనం ఖండించాలి. వాళ్ళు మనకిచ్చే క్వశ్చన్ పేపరు అన్ని తప్పులు దొరకలే, దాంట్లో మనకు తెలిసిన క్వశ్చన్ ఒకటనే ఉంటదా? యూర్ రైట్. క్వశ్చన్ అర్థమైంది అనుకో కాపీ కొడతాం, అర్థం కాలేదనుకో బీర్ కొడతాం. దాహంగా ఉందా? మంచిది తాగు. ఎక్కడో ఉన్న బ్రదర్స్ ని ఎక్కడ ఉన్నట్టుగా ఊహించుకుని మందు కొట్టేస్తున్నావు. ఇక్కడే ఉన్న లెక్చరర్ ఏం చెయ్యలేవా? పీస్ పీస్ చేస్తా, దీంతో నంచుకుంటా. యు మీన్ స్నాక్స్? యూర్ రైట్. ఓ, ఇంకెందుకు లేటు, రెచ్చిపో. నన్ను కొట్టేవేంటి? చిచ్చి, నిన్నెందుకు కొడతాను? తూ మేరా భయే. నీలో ఉన్న లెక్చరర్ కొడుతున్నాను. అదేంటి? సీసాల్లో బ్రదర్ని ఊహించుకొని బీర్ కొడుతున్నాను, నీలో లెక్చరర్ ని ఊహించుకొని నిన్ను కొడుతున్నాను. కాస్త కోఆపరేట్ చేయి.
ఎందుకు నన్ను డిపెండ్ చేసావు? బోల్ రే. బోల్తాను యూ క్యారీ ఆన్, నేను మళ్ళీ జాయిన్ అవుతాను. కన్ఫర్మ్ గా వస్తా కదా? షూర్, డెఫినెట్ అన్న. నన్ను నంచి తినేసేలా ఉన్నాడు. అదిగా చెప్తే వెళ్ళలేదు కదరా. రే, వీడిని ఒక చెంప మీద కొడితే రెండో చెంప బాలే చూపిస్తాడ్రా. నీకు తగిలితే తెలిసేది. నీకే ఎందుకు ఇలా జరుగుతుందిరా? కొన్ని జీవితాలు ఇంతే బాబు, దానికి రీజన్స్ ఉండవు. హాయ్, ఐఎమ్ చమ్లీ. పేలిపోయింది కదా, బ్యాలెన్స్ ఏ ఉందండి. నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుంది. ఈ అమ్మాయే ఈ కథకి పజిల్. అంత తేలిగ్గా అర్థం కాదు. కాలేజీలోకి లేటుగా అడ్మిట్ అయింది, కథలోకి కూడా లేటుగానే ఎంటర్ అయింది. ఇది కథతో పాటు నడిచే క్యారెక్టర్ కాదు, కథని నడిపించే క్యారెక్టర్. అసలు ఈ అమ్మాయి ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఈ కథని ఎటు నడిపిస్తుంది చూద్దాం. హాయ్, మై నేమ్ ఈజ్ రామ్. హాయ్, ఐఎమ్ దివ్య. ఐఎమ్ రంజని. గోపాల్. హాయ్. హాయ్. జపాన్. అవును, ఇంతకీ మీ గురించి చెప్పలేదు. మా ఫాదర్ పెద్ద బిజినెస్ మ్యాన్. కార్లు, బిల్డింగ్లు, ఇంటి నిండా పని మనుషులు. బోర్ కొట్టేసింది. అక్కడ అవసరాన్ని మించి డబ్బుంది, కానీ ప్రేమే లేదు. అందుకే వచ్చేసాను. మీరందరూ నాకు బాగా నచ్చారు, అందుకే మీలో ఒకదాన్ని కావాలనిపించింది. అయితే ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్. టైం అవుతుంది, ఇక బయలుదేరదామా? దివ్య, ఈ ప్లేస్ ఎలా ఉంది? ఈ భూమి మీద అందరూ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ ఎవ్వరూ లేరు, మనం తప్ప. నాకు మాత్రం ఏమనిపిస్తోందో తెలుసా? ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేకుండా మనిద్దరమే ఉంటే ఎంత బాగుండా అనిపిస్తోంది. ఓ 10 నిమిషాలు బాగుంటుంది, ఆ తర్వాత నా మొహం నువ్వు, నీ మొహం నేను చూడలేక బోర్ కొడుతుంది. ప్రాక్టికల్ గా థింక్ చేయరా. ఇలాంటి ప్లేసెస్ లో ప్రాక్టికల్ గా ఆలోచించకూడదు, ప్రాక్టికల్స్ చేయాలి. అంటే రామ్, వద్దు, ఇలాంటివి ఏవి చెయ్యొద్దు ప్లీజ్. అంటే మరి నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం గురించి ఇప్పుడు అవసరమా? అయితే ముద్దు పెట్టు. ముద్దుతోనే ఆపేయాలి. ఓకే. అమ్మా లైలా మజ్ను, కాసేపు ఆపి ఇటు చూస్తారా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కో ఎడ్యుకేషన్ సార్. అది జరగాల్సింది క్లాస్ రూమ్ లో కదా, మరి ఇక్కడేం పని? గో టు యువర్ క్లాసెస్. ఆల్ ది బెస్ట్. వెళ్ళు, తేడాలు ఉండవు, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను కదా. తొందరగా ఇచ్చే. ఎరా అందరూ చమిలీకనా, ఇంకెవరికి ఎవరా మీరు? జుట్టుది జుట్టుది. టైం అయిపోతుంది, చమిలీకి ముందు లెటర్ ఇవ్వాలి. నువ్వు లెటర్ ఇస్తే చమిలీ ఈ కాలేజీయే కాదు, రాష్ట్రం కూడా వదిలి పారిపోద్ది. వందిస్తున్నా కదా, ముందు లెటర్ కావాలి. టైం అయిపోతుంది, చమిలీకి ముందు నేనే లెటర్ ఇవ్వాలి. ఓహో, పట్టుకెళ్ళరా బాబు, పట్టుకెళ్ళు. నెక్స్ట్. హలో సార్, ఒక్కసారి ఇలా వస్తావా? ఆ లెటర్ ఎవరికి ఇవ్వడానికి? చెమిలీకి సార్. చెమిలీకా? వాట్, ఒక్క అమ్మాయి కోసం ఇంత క్రౌడా? అవును సార్. ఇంతకీ హూ ఇస్ దట్ గర్ల్? ఆ అమ్మాయి సార్. తర్వాత ఓకే, లైన్లోకి వెళ్ళు. ఏ వీళ్ళందరూ లవర్స్ కదా, నువ్వు ఒక్కడైనా పెద్ద పుడుంగివే. పో పో పో. లాభం లేదు, ఇద్దరు కానిస్టేబుల్ పెట్టాలి. 1 minute. చెప్పు. ఎరా 2 గుంటే 1 ఫ్రీ కాదు? అయితే ఇదిగో 400 6. ఇదిగో 4 + 2 మొత్తం 6. అవును, బ్లాక్ లో అమ్మేద్దాం అనుకుంటున్నావా? మనిషికి ఒక్కటే. ఏంటి లక్షణం బాగున్నట్టుంది? ఈయనేటి ఇప్పుడు వచ్చాడు? దివ్య, ఏంటి దివ్య, ఏం చేస్తున్నావు? ఏంటివి? ఏం లేదు. నిజం చెప్పు,
ఏం లేదని చెప్పావా? చూపించమన్నాగా. ఏయ్ వద్దు. చూపించు. ఏంటి దివ్య? ఇటీ నే చెప్తా. ఓకే, రామ్ అనే ఓ అబ్బాయి, దివ్య అనే ఓ అమ్మాయి మ్యారేజ్ అయితే ఇలా ఉంటారు. సరే, ఇదేంటి? ఇది మన బెడ్రూమ్. ఇంత అందంగా ఉండాలి. అయితే ఇదేంటి? ఇది ఇతను నా హస్బెండ్ రామ్, ఇది నేను దివ్య, ఇది మన పిల్లలు పాప బాబు. ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఈ స్కెచెస్ అన్ని మన ఫస్ట్ నైట్ చూపిద్దాం అనుకున్నాను, మొత్తం చెడగొట్టేసో. ఇది కూడా నువ్వే డ్రా చేసావా? నో. కళ్ళలో తిరుగుతుంది. అందరూ చూస్తున్నారు, వదిలేసి మాట్లాడితే బాగుంటది. ఈసారి క్యాంపస్ లో నువ్వు లవ్ లెటర్లు అమ్మినట్టు తెలిస్తే చంపేస్తాను. చమ్లీ చమ్లీ చమ్లీ, ఇంకెవరికి లవ్ లెటర్లు రాయను. నీ లెటర్లు అమ్ముకోవడానికి 1 సంవత్సరం పర్మిషన్ ఇస్తే చాలు. నీ పేరు చెప్పుకుని కారు కొనుక్కుంటాను. చమ్లీ, నీకు సిగ్గులేదా? లేదు, కావాలంటే కిడ్నీ ఉంది, ఇచ్చేస్తాను. కిడ్నీ ఇస్తావా? ఇవ్వడానికి అదేమన్నా ఇడ్లీనా? నాకున్న ఆస్తి ఇదే, దాన్ని తీసుకుని. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేయమంటావు? నన్ను ప్రేమించమంటాను. నిన్ను లవ్ చేయాలా? ఎలా పోషిస్తావురా? లెటర్స్ అమ్ముకుని. వాట్? నీకున్న ఫాలోయింగ్ గురించి నీకు తెలియదు చెల్లి. నీ పేరు మీద లెటర్స్ అమ్ముకుంటే చాలు, ఫ్యామిలీ మొత్తం బతికేయచ్చు. పని చెప్తాను. అసలు ఏం జరిగింది? వీడిని నేను లవ్ చేయాలట. వాడి సంగతి వదిలే చెమిలి. కాలేజ్ లో బాయ్స్ అందరూ నేను లవ్ చేస్తున్నారు కదా, నువ్వెవరిని లవ్ చేయవా? ఆల్రెడీ చేస్తున్నానే. ఎవరిని? రామ్ లాంటి కుర్రాన్ని. ఏంటి దివ్య, అడ్జస్ట్ అయిపోదామా? ఇది ఊరినే ఫీల్ అయిపోతుంది. ఓకే ఓకే, టాపిక్ మార్చి బయలుదేరదామా? పదండ్రా. పాకి పాకి పరదేశీ, పాకి పాకి పరదేశీ. శబాష్ శబాష్ శబాష్. అన్నా అన్నా, ఎంత ఘోరం జరిగిపోయిందన్నా. నీ అన్నదమ్ముల అనుబంధాన్ని ఆ దేవుడు చూసి తట్టుకోలేకపోయాడు అన్నా. అన్నా అన్నా, ఇంతకీ ఏ అన్న పోయాడన్నా? రెడ్ లైట్ ఏరియా అన్నా, టీఆర్ జైలు అన్నా, చెప్పన్నా అన్నా. మా అన్నయ్య చచ్చిపోయాడని చెప్పాను నీకు. అంటే మరి 2 బాటిల్సే కదా ఉన్నాయి. నేను మందు మానేశాను. అంత రియాక్షన్ అవసరమా? లేదన్నా. ఇప్పుడు మా అన్నలిద్దరు కూర్చొని తాగుతారు. నువ్వు మానేసి వాళ్ళిద్దరివి నువ్వు తాగేస్తున్నావా? Oh my God! ఏంట్రా, దవడ పగిలిందా? కొంచెం ఉంటే పేలిపోయి ఉండేది. ఊరుకోండ్రా. అయినా వాడితో నీకేంట్రా పని? క్యూరియాసిటీ. వీడికి రొటీన్ గా 2వ చెంప కూడా పగలాలిగా. స్మిత, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. ఎప్పుడో చెప్తే ఆ రోజు కాలేజీకి సెలవిస్తారుగా, వేరే ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుందామని. ప్లీజ్ సిల్లీగా మాట్లాడకు, సీరియస్ గా తీసుకో. చూడు, నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. 1 minute.
ఏం చేస్తున్నాడు వీడు? ఎక్కడో ఫోన్ రింగ్ అవుతుంది. నీ బ్యాగ్ లో రా. థ్యాంక్స్. 1 minute. జపాన్ స్పీకింగ్. రేయ్, అర్జెంట్ గా నాకు లెటర్ కావాలరా. నేను ఇక్కడే గార్డెన్ లో ఉన్నాను. ఓకే, నువ్వు కాల్ కట్ చేసే లోపు అక్కడ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. లెటర్ ప్లీజ్. వచ్చేసావా? థ్యాంక్ యూ రా. నో థ్యాంక్స్. డెలివరీ ఛార్జెస్ తో కలిపి టోటల్ 110 రూపీస్. 1 minute. ఓకే. స్మిత, ఇందులో నా హృదయం ఉంది, తీసి చదువుకో. ఇచ్చేస్తున్నాడు, తీసేసుకుంటుంది, చదివేస్తుంది. రే, నేను లవ్ చేస్తున్నది నిన్నేరా. ఈ రోజు ఈవినింగ్ చెప్దాం అనుకున్నా, ఇంతలోనే వేరే వారితో లవ్ లెటర్ ఇప్పిస్తావా? లెటర్ నాది, ఆడిది కాదు. ఐ లవ్ యూ, నా నమ్ము. యూజ్లెస్ ఫెలో. స్మిత, మై డార్లింగ్. హే దివ్య, ఇక లాభం లేదు గాని మనం తొందరగా పెళ్లి చేసుకుందాం ప్లీజ్. ఎందుకో? పెళ్లి కాకుండా నువ్వేమీ చేయనివ్వవు కదా. అందుకు పెళ్లి చేసుకోవాలా? అయితే అక్కర్లేదా? నువ్వు ఈ మధ్య చాలా ఓవర్ అవుతున్నావు, కానీ పద. ఎందుకో అనీజీగా ఉందిరా, కాసేపు రిలాక్స్ అవుతాను. ఏమైంది దివ్య? మళ్ళీ ఆ ముసుగు మనుషులు కల్లోకి వచ్చారు. నీ కలలతో చంపేస్తున్నావు కదే. ఏదో జరగబోతుంది అనుకుంటున్నా, కళ్ళు మూసుకుంటే అదే కల. నీ కలలు రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి? నీకు ఎగతాళిగా ఉంటుంది నాకు తెలుసు, కానీ ఖచ్చితంగా ఏదో అవుతుంది. రామ్, ఇప్పుడు ఏం చేద్దాం? నిన్ను హాస్టల్లో డ్రాప్ చేస్తాను. ఎంత చెప్పినా నా మాట వినవేంటి? ప్లీజ్ రామ్. సరే, ఇంకా నీ కలలుగో లాపితే మార్నింగ్ కాలేజ్ లో కలుద్దాం. నా కలల గురించి చెప్తే ఎవ్వరూ నమ్మరు. నాతో వస్తావా? లెటరే రాసిస్తా. లాలా అన్నా, అన్యాయం, ఇది అన్యాయం, అన్యాయం. సౌండ్ లేదేటి? అన్నయ్య, తమ్ముడు అంటే ఫ్రెండ్స్. మొత్తం నలుగురివి నువ్వే తాగేస్తున్నావు అన్నమాట. నువ్వు మాత్రం మందు మానేసావు. ఎగ్జాక్ట్లీ. నీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి. విత్ ప్లెజర్. క్యారీ ఆన్. థ్యాంక్ యూ. డోంట్ టచ్. అవి ఫ్రెండ్స్ వి, ఫీల్ అవుతారు. నువ్వు వెళ్ళి బీర్ తెచ్చుకో, ఇక్కడ ఎవరిది వాళ్ళదే. ఓకే. అన్నా, ఓపెన్ ఇట్. ఈ స్ట్రోక్ కి అర్థం ఏంటన్నా? ఎవడైనా నా కళ్ళ ముందు తాగి చెడిపోతుంటే నేను చూడలేదు, అందుకే అందరి ముందు నేను తాగుతుంటాను. తాగుడు నాది, ఊగుడు నీది. ఏంటి? తాగుడు నీది, ఊగుడు నాదినా? ఆ బాటలు ఎక్కడ పెట్టు. కంపెనీ ఇవ్వటం అంటే ఇదేరా కుయ్య. ఈ కుయ్యాకి హెల్ప్ చేస్తావా భయ్యా? ఓ ఎస్. ఎటు ఈ చెంప పగలగొట్టేసావు, ఈ చెంప కూడా నువ్వే పగలగొట్టాయి. ఆ ఛాన్స్ ఇంకొకరికి ఎందుకు ఇవ్వాలి? చాలు భయ్యా, కిక్ బాగా ఎక్కేసింది, ఇక టెన్షనే లేదు. పోయి లెటర్ రాసుకుంటా. ఈ బీర్బల్ బీర్ కొడతాడు, బీర్ కొట్టే వాళ్ళందరినీ ఎరగొడతాడు. చల్లబోతుంది. రోజు ఇల్లు కాలేజ్ రొటీన్ రొటీన్ బోర్ కొడుతుంది. ఏదైనా డిఫరెంట్ లొకేషన్ కి వెళ్ళాలనుంది రామ్. అవును, మన లెటర్ లో డేడి చమిలి 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 చమిలి. నా ముట్టుల చెల్లి ఎక్కడ కనిపించిందేంటబ్బా? వీళ్ళందరూ నా గురించి వెయిటింగ్ లో ఉంది. చమిలి ఎక్కడరా? ఇంతకీ ఆ లెటర్ ఏంట్రా? చమిలీకి ఇద్దామని. చమిలీకా? ఇచ్చి బతుకుదామనేనా? ఎస్. ఈ లెటర్ చమిలీ యాక్సెప్ట్ చేస్తే
ఇక నా లెటర్లని చమిలీకే రాసుకుంటాం. రేయ్ వీడికి మూడిందిరా ఇవాళ. రేయ్ నువ్వు పని చేయరా, నువ్వు ట్రై చేసుకో, మేము క్లాస్కి వెళ్తాం. బాయ్. సరే పదండి. రేయ్ పోతే పోండిరా, ఈ రోజు ఎలాగైనా సరే నేను నా చమిలీకి లెటర్ ఇచ్చి మరీ వస్తా. అయినా చమిలీకి నాకు మధ్యలో మీరెందుకురా పులుసులో ముక్కల్లాగా? చమిలీ వచ్చేస్తుంది. అయ్యి బాబోయ్, చమిలీతో పాటు ఇంకో ఇద్దరు వస్తున్నారు. లెటర్ ఇవ్వడం ఎలాగా? ఎలాగోలా ధైర్యం చేసి ఇచ్చేద్దాం. అయినా పక్క బొమ్మంటే వాళ్ళు బోరెట్టి ఎప్పుడు లేని ఇప్పుడు వచ్చేస్తుంది ఏంటి? వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు, మధ్యలో చమిలీ లేదేంటి? చమిలీ, నా చమిలీ! వ్యాన్ వెళ్ళిపోయింది, చమిలీ కనిపించలేదేంటి? అర్జెంటుగా ఈ విషయం మా వాళ్ళకి చెప్పాలి. చమిలీ, చమిలీ, ఒరే చమిలీ, ఒరే రా, ఒరే వ్యాన్ పాస్ అయింది, మనిషి మిస్ అయింది. వ్యాన్ పాస్ అవడం ఏంట్రా? అబ్బా చమిలీ వస్తుంది, వ్యాన్ వెళ్ళిపోయింది. మధ్యలో ఈ వ్యాన్ ఏంట్రా? నా చమిలీని ఎవరో వ్యాన్ లో తీసుకెళ్లిపోయారా? అదో పెద్ద ముదుర్రా, వీడికి ఏదో మస్కా కొట్టింది గానీ వదిలే. ఎలా వదిలేస్తావు? నేను ఒప్పుకోను. ఇక్కడ చెమ్లీ ఎవరు? చమిలియా ఏంటది? ఇలా ఇచ్చి, ఇలా ఇచ్చి. ఇన్విటేషన్ వచ్చింది సార్. ఇన్విటేషనా? ఇలా ఇవ్వండి. బాబు తొందర చూడు. ఎంతసేపు చూస్తావు? ఇలా ఇయ్యి. ఈడెవడరా బాబు వెరైటీగా ప్రింట్ చేయించాడు. వావ్, సూపర్ ప్రోగ్రామ్. వీకెండ్ ఆఫర్, సండే నైట్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. వెళ్దాం రా. మరి చెమ్లీ? చెమిలీ రూమ్కి వెళ్ళి తను పికప్ చేసుకెళ్దాం. ఇన్విటేషన్ తనకొచ్చిందే కదా. అయ్యో చమిలీ మిస్ అయిందంటే అర్థం చేసుకోండి. నా మాట వినండి. వీడి గోల ఎప్పుడు ఉండేది కదా. పదండ్రా వెళ్దాం. పదండి. వెళ్ళండి రా, వెళ్ళండి. చమిలీ వాళ్ళ ఇంటికే కదా, నేను కూడా వస్తాను. రే జపాన్, మెల్లగా రా. తొందరగా పదండి రా. చమిలీ, ఇక్కడ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? నేను ముందే చెప్పాను ఎవరిదో వ్యాన్ ఎక్కిందిరా బాబు అని. నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి. రే నోరు మీరా. ఇక్కడ ఏదో లెటర్ ఉంది, చదువు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడికి వస్తారని ముందే తెలుసు, అందుకే ఈ మెసేజ్ పెట్టాను. సండే ప్రోగ్రామ్కి రండి, చమిలీ అక్కడ కలుస్తుంది. నేనెవరో మీకు తెలియదు కదూ. మీరు సండే ప్రోగ్రామ్కి వస్తే చమిలీ నన్ను పరిచయం చేస్తుంది. ఇట్లు మీ శ్రేయాభిలాషి. ఎవడో గానీ వీడే వాడరా. వ్యాన్ లో దాంతో ప్రోగ్రామ్ పెట్టాడు, వాటిలో మనకి మెసేజ్ పెట్టాడు. రే నువ్వు కాస్త ఊరుకుంటావా? చమిలీకో బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు మనకి ఎప్పుడూ చెప్పలేదే. సో మనమంతా ప్రోగ్రామ్కి వెళ్తున్నాం. ఓకే ఓకే. అసలు ఆ ఇన్విటేషన్ ఎవరు పంపారు? ఇక్కడ ఈ మెసేజ్ ఎవరు పెట్టారు? చమిలీ ఎవరితో వెళ్ళింది? అసలు కథ ఇప్పుడే మొదలైంది. ప్రయాణం ప్రారంభమైంది. ప్రేమిస్తే తెలుస్తుందమ్మా ప్రేమ అంటే. ఈ అట్మాస్ఫియర్ చూడండి ఎంత బాగుందో. ఏమో ఎటు చూసినా నాకు మాత్రం చమిలీయే కనిపిస్తుంది. వీడు లెటర్ ఇద్దాం అనుకున్నాడా? కరెక్ట్గా అది ఇప్పుడే దాని లవర్తో వెళ్ళిపోయింది. అరే జపాన్ గాని చూస్తుంటే నాకు జాలేస్తుందిరా. ఇలా జరుగుతుంది అనుకోలేదు కదరా జపాన్. నువ్వేం ఫీల్ అవుకురా జపాన్, నేనున్నానుగా నీకు. వద్దులే రంజని, పాపం గోపాల్ ఫీల్ అవుతాడు. రే మంచి అమ్మాయిని చూసి నీకు సెట్ చేస్తానుగా. ఆల్రెడీ లెటర్ జేబులో పెట్టుకొస్తున్నాను, చూస్తూ ఉండండి. అందరి ముందు లెటర్ తనకిస్తాను. అబ్బో వీడు చాలా ప్రిపరేషన్ లో ఉన్నాడు అయితే.
స్టాప్ 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 సార్ నాకు చిన్న హెల్ప్ కావాలి ప్లీజ్. లిఫ్ట్ కావాలా? వద్దండి, నాకు కారు ఉంది. ఎక్కడండి? ఇప్పుడు లేదండి. నేను కారులో వస్తుంటే ఒక అతను కారు ఆపి చిన్న పని ఉంది, మీ కారు ఇస్తారా అని అడిగాడు. లిఫ్ట్ ఇస్తాను. లేదు కారే కావాలన్నాడు. సరే అడిగాడు కదా అని ఇచ్చాను. అతను ఇప్పటిదాకా తిరిగి రాలేదండి. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? కొంచెం మీ కారు ఇస్తారా? వెళ్ళి వెతుక్కొచ్చుకుంటాను. సార్ కారు ఎలా ఇస్తారండి? మరి నేను ఇచ్చాను కదండి. లిఫ్ట్ ఇస్తాను, ఎక్కండి. ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తాను. సారీ సార్, వేరే వాళ్ళ కార్లో లిఫ్ట్ తీసుకున్న అలవాటు నాకు లేదు. యునో ఐఎమ్ ఏ కార్ ఓనర్. కారు ఇస్తే తీసుకుపోతావు. ఎవరా నువ్వు? సారీ సార్, నేను మాట పడే రకం కాదు. ఐఎమ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. యూనో కుదరదు సార్, మేము అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. నేను కూడా అర్జెంట్ పని మీద వెళ్తూనే కారు ఇచ్చానండి. అబ్బా వీడెవడరా ఇలా పట్టుకున్నాడు? పాపం, పోనీ కారు ఇచ్చేద్దాం. మళ్ళీ వస్తానంటున్నాడుగా. థ్యాంక్స్ అమ్మా. ఎడిడు కొంచెం మీరు దిగుతారా? నేను ఇస్తాను ప్లీజ్. నువ్వు ఎక్కడే ఉండి మేము మళ్ళీ వస్తాం. నువ్వు బానేరా. సార్ కొంచెం జరుగుతారా? కారు ఇంటికి వెళ్ళిపోయాడండి. ఇలా అయితే నేను ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయాడు. బెటర్ లక్ నెక్స్ట్ కారు. స్టాప్ స్టాప్. వాడేవాడే పిచ్చోళ్ళ ఉన్నాడు. కారు అడుగుతాడేంటి? కారు అడిగాడు, సంతోషించు. చూసుంటే నిన్ను కూడా అడిగేవాడు. ఓసారి కారు ఆపవా? ఎందుకు? నాకు అలాంటి ప్లేస్ లో టీ తాగడం అంటే చాలా ఇష్టం. సరే. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. ఓ మైసమ్మ 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 మైసమ్మ. లలలల. ఓ కారు జబర్దస్త్ ఉంది. రండి రండి. నా పేరు అన్న, దాస్ అన్న. మీరు డేటింగ్ వచ్చిరా? నువ్వు వస్తావా? టీ ఇవ్వయా, తాగి తొందరగా వెళ్తాం. గుడ్ జోక్. నువ్వు కానివ్వు. మీ ఇద్దరు లవర్స్? మీ ఇద్దరు లవర్స్? యా. మరి ఇతనెవరు? మీడియేటరా? నువ్వేట్రా రేడియేటర్లా తగి హీట్ ఎక్కిపోతున్నావు? నీ పక్కన ఎవరు లేకపోతేను. ఏ నీ దగ్గర ఆ ఫెసిలిటీ కూడా ఉందా? ఒకసారి ఇలాగే ఇద్దరు వచ్చారు. డేటింగ్ ఏమోనని డౌట్ వచ్చింది. ఫాలో అయ్యాను. అప్పుడు తెలిసింది. ఏంటి డేటింగ్ అనా? కాదు, బుకింగ్ అని. అయినా టీ స్టాల్ వదిలేసి ఫాలో అవడం ఏంటి? దీనివల్ల నీకేంటి లాభం? బుకింగ్ అని తెలిసిందిగా, అదే లాభం. ఎవరా నువ్వు? తెలీదు. ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం ఎవరికీ తెలియదు. ఏం కావాలి? వెళ్ళండి, అందరూ వెనక్కి తిరిగి వెళ్ళండి. మీరెళ్ళే చోటు మంచిది కాదు. పోతారు, అంతా చచ్చిపోతారు. వద్దు, ఎక్కడ మొదలైందో అక్కడే ఆపేయండి. బ్రతకడం చాలా అవసరం, చాలా అవసరం, చాలా అవసరం, చాలా అవసరం, చాలా అవసరం, చాలా అవసరం.